మంచి చేయండి, మంచి అయితే మీరు చేయరు. ఆధునిక ప్రజలందరికీ తెలుసు. చెడు మాత్రం చేయకండి. దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీకు. చెడు మాత్రం చేయకండి. ఇదేమన్నా ఫ్యాక్షన్ ఊరా? చెప్పండి, ఇక్కడ ఎవరు ఫ్యాక్షన్? ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర బీజేపీకి చెందిన కార్యకర్తలు కొందరు ప్రెస్ మీట్ పెట్టి ఆధుని షాయి జామియా మసీద్కి చెందిన ఆస్తులు, ఆషర్ఖానాకి చెందిన ఆస్తులు, ముస్లిం మైనార్టీకి చెందిన ఆస్తులు ఎమ్మెల్యే పార్థసారథి గారు రక్షణ కల్పిస్తారంట. ఎంత హాస్యాస్పదంగా ఉంది తెలుసా? నవ్వుకుంటున్నారు ప్రజలు. మా షాయి జామియా మసీద్ ఆస్తులు, మా ముస్లిం మైనార్టీకి చెందిన ఆస్తులు మీరేమండి రక్షణ కల్పించేది? మీరు ఎంతవరకు రక్షణ కల్పించినారనేది ఆధునిక ప్రజానికం అంతా చూసినారు. 352 సర్వే నెంబర్లో ఆ ఆస్తుల గురించి ఎంతమందికి రక్షణ కల్పించినారండి? కొత్త బైపాస్లో ఉన్న బాధితులకి ఎంతవరకు మీరు రక్షణ కల్పించినారు? ఆదోని ప్రజలందరూ చూసినారు. ఆదోని ప్రజానికానికి అంతా తెలుసు. మున్సిపల్ కాంప్లెక్స్లో టెండర్ లేకుండా మీరు షాపులను కేటాయించినారు. ఆదోని ప్రజలందరికీ తెలుసు. మీరు మా ఆస్తులకి రక్షణ కల్పిస్తారా? వద్దండి. దయచేసి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చేతులెత్తి చెప్తున్నాను, మీరు మా ఆస్తులకి రక్షణ కల్పించే అవసరం మాకు లేదండి. మా ఆస్తులకి మేము రక్షణ కల్పించుకుంటాం. మీరు ప్రభుత్వ ఆస్తులకి రక్షణ కల్పించండి. మొదట ప్రభుత్వ ఆస్తులు కబ్జాలు చేస్తున్నారు మీ వాళ్ళు, దానికి రక్షణ కల్పించండి. చెప్పమంటారా? కొన్ని వందల సర్వే నెంబర్లు ఉన్నాయి రక్షణ లేకుండా అక్రమంగా కబ్జా చేస్తున్నారు. చెప్పండి, దీనిపై మాట్లాడండి అంటే పదే మీరు షాయి జామియా మసీద్ మీద మాట్లాడుతున్నారు. ఏదో మీ సొంత వ్యవహారాన్ని తెచ్చుకొని ఇక్కడ షాయి జామియా మసీద్ తెచ్చి ఇలా ముస్లింల మీద చిచ్చు పెడుతున్నారు. రైల్వే గేట్ అవతల మీ పార్టీకి చెందిన కార్యకర్తలు పార్టీ జెండాలు పాతినారండి. ఇంతవరకు చరిత్రలో లేదు, ఆధునిక చరిత్రలో ఏ పార్టీ జెండా పాతింది? ఇది మీ రక్షణ కల్పించేది. రక్షణ కల్పించడానికి అర్థం ఏమిటంటే ఇదే చూడండి. ఇది క్రోవరపేటలో మీ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు దీక్ష చేసినారు. మేము ఆ స్థలాన్ని రక్షణ కల్పిస్తున్నారని. 2 రోజులు గడిచేసరికి అక్కడ ఏం బేరం చేసుకున్నారో అది మ్యాటరే క్లోజ్ చేసినారు. ఇది అండి వాస్తవాలు. అన్నీ ప్రజలకి తెలుసు. మీరు పదే మీ కార్యకర్తలతో మసీద్కి సంబంధించిన ఆస్తి 200 కోట్లు తిన్నాడంట సౌదీ రౌఫ్. ఏమన్నా మాటలండి? ప్రజలు అందరూ తెలుసునండి. ప్రజలకి అంతా తెలుసు. ఏమండి ప్రజలు ఎవరన్నా తింటే ఊరుకుంటారా? తిన్న విషయం ఊరుకండి, దూరము. దాన్ని వాసన కూడా అంటిందంటే మా వాళ్ళు ఊరికే ఉండరు. సౌదీ రౌఫ్ని ఖచ్చితంగా నిలదీస్తారు. అందరికీ తెలుసు. మీకు ఏదైతే డబ్బులు ముట్టలేదు కదా, అది ముట్టుంటే ఇటు వరకు తెచ్చేది కాదు. మీరు ఆ డబ్బులు ముట్టలేనందుకు మీరు సౌదీ రౌఫ్ని ఏదో ఒక రకంగా మీరు కించపరుస్తున్నారు, ఏదో ఒక రకంగా మీరు విమర్శిస్తున్నారు. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరు ఆధునిలో రౌడీలు ఉన్నారంటారు, గుండాలు ఉన్నారంటారు. ఏమండి ప్రజలకి ఆధునికి ఎందుకు అంత కించపరుస్తున్నారు? మీరు చేయాలనుకుంటే మంచి చేయండి. మంచి అయితే మీరు చేయరు. ఆధునిక ప్రజలందరికీ తెలుసు. చెడు మాత్రం చేయకండి. దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను మీకు. చెడు మాత్రం చేయకండి. ఇదేమన్నా ఫ్యాక్షన్ ఊరా? చెప్పండి, ఇక్కడ ఎవరు ఫ్యాక్షనిస్ట్ లేరండి. బాగా అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు. మీరు ఏదేదో ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు నమ్మే పరిస్థితులు లేరండి. మీరు సౌదీ రౌఫ్ గురించి చేస్తున్న ఆరోపణల గురించి ఎవరన్నా ఒక్కరన్నా నమ్ముతున్నారండి? నమ్మటం లేదు. వాళ్ళకు కూడా తెలుసు మీరు ఎవరెవరి దగ్గర పోతున్నారా. వాళ్ళకు కూడా తెలుసు వాస్తవాలు ఏమనేది. దయచేసి ఇప్పుడు మానుకోండి. మీరు సుగ్గికి వచ్చినారండి. 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు ఉంది. సుగ్గి చేసుకొని వెళ్ళిపోయింది. మీరు ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని తీర్పు ఇస్తారు. రహమత్